Hello viewers, welcome to Telugu Scit tutorials. This is normal HTML programming, website programs. We already did one home.html. This is linking of web pages from one web page to another web page. I already told in this previous section, సెషన్ 30లో మనం చెప్పుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే home.html అనేది ఇంత మనం క్లాస్లో చేసాం. ఇప్పుడు about.html అనేది ఈ సెషన్లో ఎలా చేయాలనేది చూస్తాం. దానికోసమని మనము ఓ నోట్ ప్యాడ్ తీసుకున్నాము. నోట్ ప్యాడ్లో మామూలుగానే ఫైల్ లేకపోయేసి సేవ్ యాజ్ అని చేసి వెబ్సైట్ లోపల డెస్క్టాప్లో వెబ్సైట్ అనే ఫోల్డర్ పెట్టుకుని దాంట్లో home.html అనేది ఇంత మనం చేసాం మనం ఆల్రెడీ. ఇక్కడ క్లిక్ చేసి ఆల్ ఫైల్స్ అన్నామంటే అక్కడ కనపడుతుంది చూడండి home.html ఉంది. ఇప్పుడు దీంట్లోనే మనం ఏం చేస్తామంటే about.html అనే ఒక HTML ఫైల్ని క్రియేట్ చేసుకుంటాం. about.html సేవ్. దీంట్లో మనం మామూలుగా యాజ్ యూజువల్గానే కామెంట్ లైన్ తీసుకుంటాం. ఇది ప్రోగ్రామ్ ఆన్ అబౌట్ పేజ్ అని చెప్పి తీసుకుంటాం. క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ దీనికి HTML ట్యాగ్ తీసుకుంటాం. HTML తర్వాత హెడ్ తర్వాత వచ్చే టైటిల్ అబౌట్ పేజ్ కాబట్టి ఇక్కడ నేను అబౌట్ పేజ్ అని చెప్పి అనేసి పెడతాను. దీనికి టైటిల్ క్లోజ్ చేస్తాను. టైటిల్ క్లోజ్. ఇక్కడ హెడ్ క్లోజ్ చేస్తాను. హెడ్ క్లోజ్. అలాగే బాడీ తీసుకుంటాం. బాడీ కూడా క్లోజ్ చేసేస్తాను. నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ HTML క్లోజ్. ఇది బేసిక్ ట్యాగ్స్. ఈ బేసిక్ ట్యాగ్స్ లోపల నేను ఇంతకుముందు ఏం తీసుకున్నాను, H2 తీసుకున్నాను. H2 క్లోజ్ చేసేస్తాను. H2 ట్యాగ్ తీసుకుని H2 హెడ్డింగ్ ట్యాగ్ 2 క్లోజ్ చేశాను. చేసి దీని మధ్యలో ఏం తీసుకున్నాను ఇంత మునుపు హోమ్. నెక్స్ట్ గ్యాప్ ఇచ్చి అబౌట్. నెక్స్ట్ గ్యాప్ ఇచ్చి కాంటాక్ట్. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనికి ఏం చేసామంటే మనం NBSP ఇదంతా టైప్ చేయడం వలన ప్రోగ్రామ్ సైజు పెరిగిపోతుంది. నేను ఇంత మునుపు ఉన్న డాక్యుమెంట్లో నేను దాన్ని తీసుకుంటాను. నాన్ బ్రేకబుల్ స్పేస్ ఈ టెక్స్ట్ని నేను ఇక్కడ కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేస్తాను. కాపీ. ఇక్కడికి వెళ్ళి ఈ హోమ్ తర్వాత ఇక్కడ పేస్ట్ చేస్తాను. అదేవిధంగా ఈ అబౌట్ తర్వాత ఇక్కడ అబౌట్ తర్వాత మళ్ళీ పేస్ట్ చేస్తాను. ఇప్పుడు Ctrl+S సేవ్ చేసి అది ఎక్కడుందో ఫోల్డర్లోకి వెళ్ళేసి దాన్ని డెస్క్టాప్ మీద వెబ్సైట్ అనే ఫోల్డర్, వెబ్సైట్లో అబౌట్ రైట్ క్లిక్ ఓపెన్ విత్ క్లిక్ గూగుల్ క్రోమ్. చూడండి ఈ విధంగా వచ్చింది. మళ్ళీ ఏదో అబౌట్ పేజ్కి రాంగ్ వచ్చింది. టైటిల్ ఇక్కడ హెడ్ దగ్గర Ctrl+S ఆల్ట్ ట్యాబ్ రీఫ్రెష్ చేసాం. ఇప్పుడు హోమ్ అబౌట్ వచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడ H2 కింద ఒక HR ట్యాగ్ తీసుకుంటాను. ముందులాగానే సైజ్ ఇచ్చేస్తాను. సైజ్ ఎంత తీసుకున్నానంటే 5 ఇచ్చాను. కలర్ కూడా ఇచ్చేస్తా. కలరు ఇంతకుముందు ఏమి ఇచ్చామంటే = బ్రౌన్ ఇచ్చాను. బ్రౌన్. డబుల్ కొటేషన్ క్లోజ్. ట్యాగ్ క్లోజ్. Ctrl+S ఆల్ట్ ట్యాబ్కి వెళ్ళి రీఫ్రెష్ చేస్తాను. సో ఒక లైన్ వచ్చింది. బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఏం చేయాలంటే ఇవి ప్రస్తుతం ఇప్పుడు దాంట్లో HR సైజులో ఇక్కడ HR కింద మనము ఒక టెక్స్ట్ తర్వాత తీసుకున్నాము. టెక్స్ట్ ఆడుండేదే కాపీ చేసుకున్నాం. కాకపోతే HR కింద నేనేం చేస్తానంటే సెంటర్ పెట్టేసేసి 3 ఇమేజెస్ తీసుకుంటా. సెంటర్ క్లోజ్ చేసి ఈ సెంటర్ మధ్యలో నేనేం చేస్తానంటే 3 ఇమేజెస్ IMG SRC = డబుల్ కొటేషన్
డబుల్ కొటేషన్ క్లోజ్. ఇక్కడ విడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంత మునుపు పెట్టినట్టే 150 పిక్సెల్స్ అలా పెట్టి చూస్తాము. తర్వాత కావాలంటే చేంజ్ చేసుకున్నాం. హైట్ 150 అంటే చాలా తక్కువ వస్తుంది. సో 250 పిక్సెల్స్ పెట్టుకున్నాము. ఇక్కడ 200 పిక్సెల్స్ తీసుకుంటాం. తీసుకొని ఇది క్లోజ్ చేస్తాం. దీన్నే కాపీ చేసి కాపీ 3 టైమ్స్ ఎంటర్ చేస్తాం. 3 ఇమేజెస్ కావాలి కాబట్టి. ఇప్పుడు ఇది ఓకే. దీంట్లో ఇమేజెస్ కావాలి. ఎక్కడున్న ఇమేజెస్ ఇక్కడ ఉంది. కాలర్ 1 అని ఉంది, ఏరో అని ఉంది, కంప్యూటర్ అనేది ఉంది. చూస్తాం వీటిని పెట్టి సైజు. కాలర్ 1 ఫస్ట్ ఇమేజ్ ఇక్కడ కాలర్ 1 .jpg. సెకండ్ వన్ ఏరో .jpg. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏముంది, కాలర్ 1 ఏరో, ఇంకోటి వచ్చి కంప్యూటర్ అని ఉంది. కంప్యూటర్. సో .jpg ఇవ్వాలి. jpg కంట్రోల్ S ఆల్ ట్యాబ్లోకి వెళ్ళేసి ఆల్ ట్యాబ్ ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేస్తా. ఈ విధంగా వచ్చాయి పిక్చర్స్ వచ్చాయి. ఓకే, వీటి సైజు కొద్దిగా చిన్నది అనిపిస్తుంది, అయినప్పటికీ ఓకేలే. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ ఫాంట్స్ సెంటర్ కింద ఉంది కదా, ఫాంట్ తీసుకుంటాను మామూలుగానే. ఫాంట్ సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 5. కలర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంత మునుపు ఇచ్చినట్లే డబుల్ కొటేషన్ నావీ అని ఇస్తాను. డబుల్ కొటేషన్ క్లోజ్ అయిన తర్వాత ఏడ పారాగ్రాఫ్ తీసుకుంటాం. పారాగ్రాఫ్కి కూడా అలైన్మెంట్ ఇప్పుడే ఇచ్చేస్తాను. అలైన్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్లో జస్టిఫై డబుల్ కొటేషన్ క్లోజ్ పారాగ్రాఫ్కు ఇది పారాగ్రాఫ్ క్లోజ్ని చేసేస్తాను. ఈ పారాగ్రాఫ్ మధ్య ఇంతకుముందు ఏ పారాగ్రాఫ్ దాంట్లో ఉన్నిందో అదే నేను డాక్యుమెంటేషన్లోకి వెళ్ళి పారాగ్రాఫ్ ఇక్కడ తీసుకున్నాను. ఈ పారాగ్రాఫ్ లోరియం ఎప్సమ్ అని ఉంది కదా, ఇది పొడవుగా వచ్చేసినట్టుంది. ఎంతవరకు ఉంది, ఇంతవరకు ఉంది. ఓకే, దీన్ని నేను ఇక్కడ పోయి కాపీ చేస్తాను. ఈ పారాగ్రాఫ్లో ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి అలైన్మెంట్ జస్టిఫై కంట్రోల్ S ఆల్ ట్యాబ్కి వెళ్ళి ఒకసారి ఇక్కడ రీఫ్రెష్ చేసి చూస్తాను. సో ఈ విధంగా వచ్చింది. దిస్ ఈజ్ అబౌట్ పేజ్. ఇది అబౌట్ పేజ్. దీంట్లో ఏమైనా మనం మార్పులు చేయాలంటే అవి కొద్దిగా తక్కువ ఉన్నాయి సైజ్ అనుకుంటే 300 పెట్టుకుంటాము. ఇక్కడ 250 పెడతా. ఇది కూడా 200 350నే పెడతాను. 350 ఇది 250 పెడతాను. ఇక్కడ 350, ఇక్కడ 250. సైజు కొంచెం పెంచుతాను, చూడడానికి కొద్దిగా బాగాలేదు. అందువల్ల ఇక్కడ పోయేసి ఇప్పుడు రీఫ్రెష్ చేస్తాను. కొంచెం ఇప్పుడు కనపడుతుంది బాగా. ఓకే, హోము, అబౌట్, కాంటాక్ట్, దాని కింద టెక్స్ట్ ఉంది. ఓకే, ఇక్కడికి అబౌట్ పేజ్ అయింది. కానీ వీటికి దేనికి నేను ఇంతవరకు లింక్ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో హోమ్ని క్లిక్ చేస్తే అబౌట్కి వెళ్ళాలి, హోమ్కి వెళ్ళాలి. అబౌట్ క్లిక్ చేస్తే అబౌట్ పేజ్కి వెళ్ళాలి, కాంటాక్ట్ క్లిక్ చేస్తే కాంటాక్ట్కి వెళ్ళాలి. నేను ఫస్ట్ 3 పేజీలు క్రియేట్ చేసుకునేసి ఆ 3 పేజీలను కలిపి ఒక్క సెషన్లో వేసి అవి ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి 3 పేజీలు అనేది చూపిస్తాను. ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.